విశాఖ జిల్లా టీడీపీకి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి చేరే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయనేది ఇప్పుడు చర్చ సాగుతోంది. ఆయన రాజకీయ జీవితంలో ఇప్పుడు కీలక ఘట్టంలో ఉన్నారు. ఈసారి తీసుకున్న నిర్ణయంతోనే ఆయన ఫ్యూచర్ పాలిటిక్స్ ఆధారపడి ఉంటుందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అయితే ఏకైక ఆప్షన్ ఇచ్చింది, అది చీపురుపల్లి నుంచే పోటీ చేయడం. అక్కడ పోటీ చేసి గంటా గెలిస్తే ఆయనకు మళ్ళీ తిరుగులేదు. మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తే మంత్రిగా కూడా రావచ్చు. కానీ పొరపాటున ఓడితే ఆయన పొలిటికల్ కెరీర్ ఇబ్బందుల్లో పడుతుంది. ఇక చీపురుపల్లి పాలిటిక్స్ కూడా చూస్తే గంటాకు మింగుడు పడిన రాజకీయం అక్కడ ఉంది. బొత్స బలమైన నేత, ఆయనను ఢీ కొట్టడం వరకు ఓకే అయినా గెలుపు అవకాశాలు ఎంత మేరకు అంటే జవాబు కష్టం. విశాఖ జిల్లాలో గంట అసెంబ్లీ సీట్లు మార్చిన ఆయన అందరికీ తెలిసిన వారు కావడంతో మేనేజ్ చేసుకోగలిగారు. అదే చీపురుపల్లిలో అయితే ఈ అతి తక్కువ టైంలో కష్టమని అంటున్నారు. అందుకే గంట మధ్య మార్గంగా నెల్లిమర్ల టికెట్ అడుగుతున్నారని తెలుస్తోంది. అయితే దానికి హైకమాండ్ నుంచి రియాక్షన్ లేదు అని అంటున్నారు. పైగా అక్కడ పోటీ గట్టిగా ఉంది. జనసేన కోరుతుంది, టీడీపీలో సీనియర్ల మధ్యన పోరు ఉంది. ఈ నేపథ్యంలో గంటా చీపురుపల్లి వెళ్ళకపోతే రెండవ ఆప్షన్ ఏంటి అంటే పార్టీ మారడం తప్ప ఇంకేం లేదు. ఆయన పార్టీ మారాలనుకుంటే ఉన్నవి జనసేన వైసీపీలు మాత్రమే. జాతీయ స్థాయిలో బీజేపీ ఉంది, కానీ జనసేనతో బీజేపీ టీడీపీ పొత్తులోనే ఉన్నాయి. కాబట్టి అక్కడికి వెళ్ళినా టీడీపీ వద్ద మాట చెల్లింపు చేసుకోలేరు. దాంతో వైసీపీ ఆయనకు ఏకైక దారిగా కనిపిస్తుంది అని అంటున్నారు. గతంలో వైసీపీలోకి రావాలని గంట అనుకున్నారు, కానీ నాడు అప్పటి మంత్రి అవంతి శ్రీనివాసరావు అడ్డుపడ్డారు. ఇప్పుడు గంట వస్తాను అంటే వైసీపీకి ఓకే అంటుందా అంటే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అని అంటున్నారు. గంటకు భీమిలి టికెట్ కావాలి, ఆయన అక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు. పైగా గతంలో 44,000 ఓట్ల తేడాతో గెలిచారు. మంచి అనుచరగణం కూడా ఉంది. అంగబలం అర్ధబలం కలిగిన నేతగా ఉన్నారు. దాంతో భీమిలిలో ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాన్ని వైసీపీ పరిశీలిస్తే మాత్రం ఆయన చేరవచ్చు అని అంటున్నారు. భీమిలిలో అవంతి శ్రీనివాసరావు పనితీరు మీద వ్యతిరేకత ఉంది. ఆయనను మార్చాలి అనుకున్నా సరైన క్యాండిడేట్ లేరని అంటున్నారు. దాంతో ఆయన విషయం ఇప్పుడు పెద్దగా వైసీపీ పట్టించుకోవటం లేదు. ఇప్పుడు గంటా ఎపిసోడ్తో వైసీపీ అలర్ట్ అయింది అని అంటున్నారు. అవంతిని అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీకి పంపించి భీమిలి సీటును గంటాకు ఇవ్వడం ద్వారా ఆయన పోటీలో చేర్చుకోవచ్చు అన్న ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. గంటా కనుక వైసీపీలోకి రావాలనుకుంటే అధినాయకత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అన్నది మాత్రం చూడాల్సి ఉంది. హైకమాండ్ తలుచుకుంటే గంటాను చేర్చుకొని భీమిలికి టికెట్ ఇవ్వడం క్షణంలో జరిగిపోయే పని అని అంటున్నారు.